Which scheme was launched by the Uttar Pradesh government to provide fiber-based broadband internet connectivity to households in rural areas? గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలకు ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన రూరల్ ఏరియాస్లో ఫైబర్ కనెక్టివిటీని పెంచడానికి, అంటే ఫైబర్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు, ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటి అంటే ప్రాజెక్ట్ గంగా. సో ప్రాజెక్ట్ గంగా అంటే ఏంటి అంటే గవర్నమెంట్ అసిస్టెడ్ నెట్వర్క్ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్. అంటే ఏంటి అంటే రూరల్ ఏరియాస్లో కూడా మనం ఈ ఫైబర్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ని అందించగలిగితే, అంటే వాళ్ళకి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ని ఇవ్వగలిగితే ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న యూత్కి ఎన్నో రకాలుగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దాన్ని టెలిమెడిసిన్లో వాడుకోవచ్చు, ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, డిజిటల్ సర్వీసెస్ కోసం వాడుకోవచ్చు, డిజిటల్ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి వాడుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ ఉమెన్ దీనివల్ల చాలా ఉపయోగం పొందుతారనమాట. అందుకే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ కొత్త ఇనిషియేటివ్ని తీసుకొచ్చిందనమాట. సో ఇనిషియల్గా 2 లక్షల ఫ్యామిలీస్ దీనివల్ల లబ్ధి పొందబోతున్నారనమాట. అండ్ ఇది 21 డిస్ట్రిక్ట్స్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత దీన్ని 57,000 గ్రామ పంచాయతీలకి ఎక్స్టెండ్ చేశారు. అండ్ అది మాత్రమే కాకుండా 8,000 న్యాయ పంచాయత్స్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. న్యాయ పంచాయత్స్ అంటే ఏంటి? ఇప్పుడు గ్రామ పంచాయత్ అంటే ఒక లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీ. మరి న్యాయ పంచాయత్ అంటే ఏంటి అంటే లోకల్గా ఏదైనా డిస్ప్యూట్ జరిగితే దాన్ని రిజల్యూషన్, అంటే దాన్ని సాల్వ్ చేయడం కోసం ఉండే ఒక బాడీ అనమాట. దాన్ని మనం న్యాయ పంచాయత్ అంటాం అనమాట. సో 8,000 న్యాయ పంచాయత్స్కి కూడా ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించబోతున్నారు. సో మరి ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఎవరు అందిస్తున్నారు అంటే హిందూజా గ్రూప్కి సంబంధించిన 1OTT ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అనమాట. ఈ 1OTT ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది హిందూజా గ్రూప్కి సంబంధించిన ఒక బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అనమాట. వీళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద ఈ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ని అందిస్తున్నారు. నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి అంత రిటర్న్స్ వస్తే సరిపోతుంది. ఎక్సెస్ రెవెన్యూ జనరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ అనమాట. ఓకే.